దేవుడు నాకెందుకు కష్టం తీసుకొచ్చాడు, దేవుడు నాకెందుకు ఇబ్బంది తీసుకొచ్చాడు అని అడుగుతూ ఉంటాడు. మన దేవుడు కష్టాలు ఇబ్బందులు తీసేసే దేవుడు కాదు, కష్టాల్లో కూడా నీకు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. ఇబ్బందులు కూడా నీకు మార్గాన్ని తెలియజేసే దేవుడు ఆయన. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నష్టం వచ్చినా, నష్టంలో కూడా నీకు మార్గాన్ని ఆయన తెలిసే దేవుడు. ఇబ్బందులు వచ్చినా నీకు సహాయం చేసే దేవుడు. ఆయన నీకులాగా నాగలాగా పారిపోయి తిరిగి దేవుడు కాదు ఆయన. ఆయన నిజమైన దేవుడు. ఎప్పుడు ఇలా ప్రార్థన చేయకండి, ప్రభా కష్టాలు తీసే ప్రభా, ఇబ్బందులు తీసే ప్రభా అని ప్రార్థన చేయకండి. కష్టాల్లో కూడా నాకు జయించే శక్తిని దయచే ప్రభు అని అడగండి. ఇబ్బందులు కూడా నాకు జయం తెచ్చే ప్రభు నాకు దయచే ప్రభు అని అడగండి. అప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఏ షడ్రక్ మిషకి అబెద్నెగోని ఆ అగ్నిగుండంలో వేలకున్న దేవుడు చేయలేడా అండి? రాజు మనసు మార్చలేడా? మార్చగలడు. కానీ అలా చేస్తే దేవుడి శక్తి ఎలా కనబడుతుంది, దేవుడి మహిమ ఎలా కనబడుతుంది? ప్రభా అది తీసే ప్రభా, ఇది తీసే ప్రభా అంటే దేవుడి శక్తి ఎలా మహిమపరచబడుతుంది? ఆయన శక్తి మహిమపరచబడాలంటే, ఆయన నామం మహిమపరచబడాలంటే కష్టాలు రావాలి, ఇబ్బందులు రావాలి. వచ్చినప్పుడు అందులో నీకు సహాయం చేసినప్పుడు నిన్ను చూసిన నలుగురు అంటారు, నువ్వు సేవించిన దేవుడే నిజమైనది.